సో చూడండి కూర్చొని అది ఎలా చూస్తున్నాయో వాటికి అర్థమైతే లేదు ఏడికి వెళ్తున్నాం అని చెప్పి. సో ఎంత మంచిగా అయితే కూర్చొని చూస్తున్నాయి చూడండి రెండు. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం రీసెంట్గా అయితే ఆఫ్రికన్ లవ్ బర్డ్ సెటప్ చేసాను చూసారు కదా. సో అప్పుడు మన దగ్గర అయితే చిక్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేను ఇంతకుముందు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. సో 3 చిక్స్ అయితే సపరేట్ చేస్తాం కదా పేరెంట్స్ని. సో ఇప్పుడు మనం ఆ చిక్స్ది ప్రోగ్రెస్ చూపిస్తాను. సో యాక్చువల్లీ నేనైతే హ్యాండ్ ఫీడ్ చేసి అయితే రేస్ చేశాను. సో మనం ఇప్పుడైతే చిక్స్ అయితే చూద్దాం ఆ కలర్ ఏమి వచ్చాయో. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి లుటినో పీచ్ ఫేస్ అనమాట. సో ఇది వచ్చేసి లుటినో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. సో ఫుల్లీ టేమ్డ్ అనమాట. సో చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా సెకండ్ చిక్ కూడా ఇదే లుటినో పీచ్ ఫేస్. సో ఇది కూడా ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫుల్లీ టేమ్డ్ అనమాట ఇది. అండ్ ఇంకొక చిక్. సో ఇంకొకటి వచ్చేసి గ్రీన్ పీచ్ ఫేస్. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది చూడండి దీనికి టేల్ దగ్గర చూడండి ఎంత మంచిగా బ్లూ కలర్లో వస్తుంది. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇవే 3 చిక్స్ నేను అప్పుడు తీసిన అయితే కలర్ అయితే చూడండి ఎంత మంచిగా వచ్చాయో. సో 2 లుటినో అండ్ ఇది వచ్చేసి గ్రీన్ పీచ్ ఫేస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మెయిన్గా నేను చేసేది ఏంటంటే సో మనము నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్ టేమ్డ్ బర్డ్స్ కావాలని, సో అది కూడా ఫీమేల్ కావాలని చెప్పాను అనమాట. సో నేను ఏంటంటే ఈ బర్డ్స్కి 3టికి DNA చేయించాను. చూసుకుంటే దీని కాళ్ళకి నేను రింగ్ కూడా వేయించాను. సో ఇక్కడ చూడండి కాళ్ళకి మీకు రింగ్ కూడా కనిపిస్తుంది కదా. సో 3టికి రింగ్ వేయించాను, దీన్ని DNA చేయించాను. సో DNA చేసిస్తే మన అవుట్పుట్ ఏంటంటే ఈ ఎల్లో కలర్వి 2 ఉన్నాయి కదా. సో లుటినో ఇవి వచ్చేసి 2 ఫీమేల్స్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి ఇదైతే మేల్. సో మన కస్టమర్కి ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారో సో వాళ్ళకైతే 2 ఫీమేల్సే కావాలన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు అయితే మనం ఈ 2 ఫీమేల్స్ అయితే వాళ్ళకి ఫుల్లీ ఫ్రీ ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. సో 3టికి అండ్ ఇదైతే చాలా అంటే చాలా యాక్టివ్ బర్డ్స్ అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇవి. ఎందుకంటే ఇదైతే కంప్లీట్ హ్యాండ్ రేస్ చేశాను. సో 2.5 months అయితే నేనైతే హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చాను వీటికి. సో చూడండి ఇది ఆల్మోస్ట్ నియర్ టు 3 months చిక్స్ అనమాట ఇవి. సో ఈరోజు అయితే కస్టమర్ అయితే పిక్ చేసుకుంటారు ఇవి. సో మీకు ఎవరికైనా ఇలాంటి టేమ్ బర్డ్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. సో మంచి నా దగ్గర ఉన్న బర్డ్స్ కానీ డిఫరెంట్ యానిమల్స్ అండ్ ఇంకా వేరే పెట్స్ ఏమున్నాయి సో అవన్నీ కూడా మనం ముందు చూస్తాం. సో మీకైతే ఫ్రీ ఫ్లైట్ చూపిస్తాను. సో చూడండి సో చూసారు వచ్చి మళ్ళీ నా చేయి మీద ఎట్లా కూర్చుందో. సో చూసారా కంప్లీట్ ఫ్రీ ఫ్లైట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను అండ్ స్టెప్ అప్. సో ఇలాంటి అన్ని బేసిక్ ట్రైనింగ్స్ అనేది నేర్పించాను నేను వీటికి. మంచిగా ఇది టాయ్స్ వేస్తే కూడా టాయ్స్ కూడా మంచిగా ఆడుకుంటాయి ఇవి. సో మంచిగా ఇప్పుడు చూడండి బయట కూడా ఏం చేయవు ఇది ఎందుకంటే కంప్లీట్లీ టేమ్డ్ కదా. సో మనం ఎంత మంచి గట్టిగా పట్టుకొని ఏం చేసినా కూడా మనకు కర్వ్ ఇవి. నార్మల్గా మనం వైల్డ్ బర్డ్స్ అయితే ఉంటాయి కదా అవైతే మనని అయితే బైట్ చేస్తాయి. సో ఇవి చూడండి ఫుల్లీ టేమ్డ్ కదా. సో ఏమనవు మనని. సో ఏ చిక్ అయినా పట్టుకుంటే చూడండి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా కొంతసేపట్లో అయితే కస్టమర్ వస్తారు. సో మనమైతే డెలివరీ చేయడానికి అయితే వెళ్దాము. సో చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అండ్ మెయిన్గా దీని స్పెషల్గా టేల్ చూడండి. టేల్ దగ్గర ఈ నెమలి కలర్ వస్తుంది. సో కంప్లీట్ ఈ బర్డ్ కొంచెం అడల్ట్ అయిందంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే మేల్ బర్డ్ ఇది. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది. సో ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా అయితే ఆడుకుంటున్నాయి. అండ్ ఇప్పుడు ఏసీ ఆన్ చేశాను కదా రూమ్లో. సో దానికి చల్లగా ఉన్నట్టున్నాయి. సో ఎంత మంచిగా అయితే కూర్చున్నాయి. సో ఇప్పుడైతే ఈ 2 ఎల్లో కలర్ అయితే సేల్ అయిపోయాయి. బట్ ఇంకా మన దగ్గర గ్రీన్ కూడా ఉంది ఇది. సో ఇది కూడా ఫుల్లీ టైమ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఫుల్లీ టైమ్. ఇంకా కస్టమర్ అయితే వస్తున్నారు. నేను ఇక్కడ నుంచి ఒక 4 kilometers అయితే వెళ్ళాలి. సో అక్కడైతే ఆయన వచ్చి పిక్ చేసుకుంటారు. సో చూడండి ఈ 2 అయితే ఇక్కడ కూర్చున్నాయి మంచిగా జీప్లో. సో ఇలానే తీసుకుని వెళ్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్లో షిఫ్ట్ చేసేద్దాము. సో ఇంకైతే నేనైతే స్టార్ట్ అయితే అవుతున్నాను. సో చూడండి కూర్చొని అది ఎలా చూస్తున్నాయో వాటికి అర్థమైతే లేదు ఏడికి వెళ్తున్నాం అని చెప్పి. సో ఎంత మంచిగా అయితే కూర్చొని చూస్తున్నాయి చూడండి 2. ఇంకా లొకేషన్లో అయితే వచ్చేసాను. సో వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసము. సో వాళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడం. సో ఇదైతే చూడండి ఇంకా బాయ్ చెప్పాలి మన క్యూటీస్కి. చలో బాయ్ నాన్న. ఇంకో క్యూటీ ఇక్కడ ఉంది. సో 2 కూడా చూడండి జీప్లో కూర్చొని నా పైనే ఉండి అటు ఎగరట్లేదు ఫ్లై చేయట్లేదు ఏం లేదు ఒకటే దగ్గర కూర్చొని ఉన్నాయి ఇవి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇది ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది కాకుండా షార్ట్స్ కూడా పెడుతున్నాను. సో షార్ట్స్ కూడా చూడండి. సో వీలైతే చాలా మందికి షేర్ చేయండి, అప్పుడు మనకి రీచ్ కూడా బాగుంటుంది. వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.